సో మనతో పాటు అయితే సార్తోని నిరాహార దీక్ష చేసిన వాళ్ళు కూడా మనతో పాటు అయితే ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఇప్పుడే బయటకు వచ్చారు. సో చెప్పండి మేడం, అసలు ఆస్మా గారు మీరైతే ముందు నుంచి ఉన్నారు కదా, సో ఎలా ఉంది ఇప్పుడు సార్ కండిషన్ ఏంటిది? అసలు మీరు కూడా ఈరోజు మీరు కూడా ఏదైతే నిరాహార దీక్ష ఉందో అది విరమించుకున్నారు కదా, అసలు ఏం జరిగింది? మేము ఆదివారం రోజు నుంచి చేస్తున్నాము. అయితే అక్కడ ఇంట్లో చేసాము 3 days. అయితే ఒకరోజు నైటు మొన్న నైటు 2 గంటలకి పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేసి ఆ రోజు నుంచి సెలైన్స్ మధ్యలో ఇక్కడ ఉంటున్నాము. సార్కి అయితే అల్సర్ ఉంది, షుగర్ ఉంది. ఇప్పుడైతే సార్ పరిస్థితి బాగాలేదు. అయినా ఇప్పటికీ మాకు ప్రభుత్వం నుంచి కరెక్ట్ ఒక స్పందన రావట్లేదు. ఒక మధ్యలో చెప్తున్నారు విరమించుకోండి, వచ్చి చర్చలు జరుపుతామని చెప్తున్నారు. కానీ విరమించుకుంటే వచ్చే చర్చలు వద్దు మాకు. దయచేసి ఫస్టే ఒక స్పష్టమైన హామీలు ఇవ్వండి. మేమేం ఇంతకుముందు నుంచి కూడా అడుగుతున్నాము. మా వల్లనే సారు ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము గెలుపుకున్న ప్రభుత్వం కాబట్టి ఇంత దర్జాగా అడుగుతున్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలో మేము ఇంత క్వశ్చన్ చేయలేదు. మాకు ఓపికలు లేవు, దయచేసి అర్థం చేసుకోండి. సార్తో పాటు మేడం కూడా, సార్ వైఫ్ కూడా మా దగ్గరనే ఉంటున్నారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా. మా కోసం సార్ ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి అక్కడ కోవట్లు ఇక్కడ కోవట్లు అని అంటున్నారు. కాదండి, మా సమస్యల కోసం, మా విద్యార్థుల సమస్య కోసం మేము ముందుకొచ్చి సార్తో మేము సార్ ఇది ప్రాబ్లం అవుతుంది మాకని మేమే ఫస్ట్ చెప్పినాము. ఈరోజు సార్ మా తరపున నిలబడి మా అందరి తరపున అన్ని సమస్యలపైన అన్ని సపరేట్గా అయితే ఇట్లా కాదని చెప్పేసి GO 46 ఇక గురుకులాలు, గ్రూప్స్, అన్ని టెట్, DSE వీటన్నిటిని ఒకే దగ్గర సమస్యలన్నీ ఒక దగ్గర తీసుకొని ఇంత స్ట్రాంగ్గా కూర్చోవడానికి కారణమైంది. ఇంకోటి ఏంటంటే చాలా దగ్గర వినతి పత్రాలు ఇచ్చినాము, అందరు ఎమ్మెల్యేలని అందరినీ కలిసినాము. అయితే మరి ఎందుకో మరి ఇప్పటిదాకా అయితే స్పందించలేదు ఎవరు. అందుకే ఈ నిరాహార దీక్ష చేయడానికి మేము పూనుకున్నాం. ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. కానీ మేము మీ దగ్గర ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము, అది మీరు ఆలోచించరా ఒకసారి? మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. మేము ఎవరో చెప్తే మేము చేయట్లేదు. మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా చెప్తేనైనా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మేము చేసినాము. మా వెనకాల ఎవ్వరి ఏం బెదిరింపులు కానీ ఎవరి సపోర్ట్ కానీ ఏం లేవు. మేముగా విద్యార్థులము, మాకు సపోర్ట్గా అశోక్ సారు వాళ్ళ ఫ్యామిలీతో సహా మాకు సపోర్ట్గా ఉన్నారు. ఈరోజు మేడంకి అయితే చాలా కృతజ్ఞతలు. అసలు నిజంగా మా పేరెంట్స్ లెక్క మాకు తోడున్నారు ఇన్ని రోజులు. మేడం కూడా ఏ రోజు కూడా విరమించుకోండి అని చెప్పలేదు. మీ సమస్యలు పరిష్కారం కావాలి, గురుకులాలు 3000 బ్యాక్లాగ్స్ అవుతున్నాయి కాబట్టి మీరు నిలబడదాము, ఇట్లే మనకి అందరికీ న్యాయం జరగాలని మేడం మాకు సపోర్ట్ చేసినారు. సరే, మాకు ఓపికలు తక్కువ ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడారు. పరిస్థితులు అయితే మమ్మల్ని ఏమైందంటే ఇన్ని రోజులు చూసిరా, కనీసం హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి మా సిచ్యువేషన్ ఎట్లుందో కూడా మీకు తెలియదు. ఈరోజు బయటికి వచ్చినాం కాబట్టి మేము ఈ పరిస్థితులు ఉన్నామని తెలుసు. కనీసం ఒక ఫోటో దిగే పరిస్థితి కానీ, అవును ఎట్లున్నారని పలకరించే పరిస్థితి కూడా లేదు. బయటి వాళ్ళని ఒక్కరిని కూడా లోపలికి రానివ్వలేదు. మేడం ఒక్కతే ఇట్లా వచ్చింది, కనీసం ఒక ఫోన్ కూడా లేదు మా దగ్గర. మొత్తం నిర్బంధం. అసలు మా విషయాలు ఎవ్వరికి బయట వాళ్ళకి తెలియనియకుండా చేసిరు. మరి ఎందుకో మా మీద అంత కక్ష సాధింపు ఎందుకు మాకు అర్థం కావట్లేదు. అసలు ఇన్ని రోజులు 3 రోజుల దాకా లోపల ఉన్నాం కదా, ఈరోజు మేము విరమింపజేసినందుకు ఈరోజు బయట కనిపిస్తున్నాం. కానీ లేకపోతే రోజుకు 7-8 శవాలు పోతున్నాయి. రేపు ఎల్లుండి అయితే మా శవాలు కూడా పోతాయేమన్నంత భయం వేసింది మాకు. అయితే నేను అమ్మాయిగా నాకు కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అట్లా నేను ఎదుర్కోలేకపోతున్నా అక్కడ. ఇక కానిస్టేబుల్స్ పొద్దుటి నుంచి అయితే లేడీ కానిస్టేబుల్స్ ఎవరు లేరు. అయితే ఉన్న వాళ్ళు మొత్తం సార్ని వేరే వాడికి షిఫ్ట్ చేసిరు. వేరే వాళ్ళు అక్కడికి వచ్చేసారు. మేము డిశ్చార్జ్ అయినాం కాబట్టి మేము వచ్చేసినాము. అసలు కనీసం బయట వాళ్ళని మమ్మల్ని పరామర్శించే యోగ్యం కూడా లేకుండా చేసిరు. ఇది చాలా దారుణం అని అనుకుంటున్నా. మేడం కూడా ఒక్కసారి అడ్మిట్ చేసేటప్పుడు రానిచ్చారు, తర్వాత రానివ్వలేదు. మా ఫోన్లు ఫస్టే గుంజుకున్నారు. మా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట తెలియనివ్వకుండా చేసిరు. మొత్తం లీక్ అవ్వనివ్వకుండా ఎవరిని కూడా రానివ్వలేదు. అక్కడ కూడా అంతే, ఇంట్లో చేసినప్పుడు కూడా అంతే, అక్కడ కూడా నిర్బంధంలోనే మొత్తం పోలీసులు. అసలు ఒక మీడియా ఛానల్ని కూడా పైకి రప్పించలేదు. ఇంత కక్ష సాధింపు ఎందుకు? మీకోసం మేము ప్రచారాలు చేయలేదా రోడ్ల మీద తిరిగి? ఈరోజు మా మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు చేస్తున్నారు? మావి ప్రాణాలు కదా, మా ప్రాణాలు పోతే మీకు అంత మంచిగా ఉంటుందా? మేము విద్యార్థులం కదా, మేము ఏం అడుగుతున్నాం? ఏమైనా తీర్చలేని కోరికలు అడుగుతున్నామా? ఈరోజు 46 వాళ్ళవి, 317 GO వాళ్ళది చర్చలు జరుపుతున్నారంట. మరి మేమేం పాపం చేసినాము? నిన్న మొన్న క్వశ్చన్స్ ఇట్లా రేజ్ చేసిన వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. మరి ఇన్ని సమస్యల మీద మేము ఫైట్ చేస్తున్నాము, మరి మేము కళ్ళకు కనిపించట్లేదా? మమ్మల్ని ఎవ్వరు వెనకాల నుంచి ఫోర్స్ చేయలేదు. మా సమస్య మీద మేము కొట్లాడడానికి వచ్చినాము. అశోక్ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సార్ పరిస్థితి అయితే బాగాలేదు. ఒకవేళ సార్కి ఏమన్నా అయితే మాత్రం అది ఖచ్చితంగా మీ బాధ్యతనే.